నిన్న జరిగిన ఏషియా కప్లో పాకిస్తాన్ మీద ఇండియా అయితే గెలిచింది. మామూలు గెలుపు కాదు, ఇది ఆల్రౌండర్ గెలుపు. బౌలర్స్ బాగా వేస్తున్నారు, బ్యాటింగ్ ఇంకా అదరగొట్టినారు. సూర్యకుమార్, అభిషేక్, సూపర్. అభిషేక్ అంటే అట్లాగే ఎట్లా లేదు. ఫస్ట్ బౌలర్స్ గురించి మాట్లాడుకుందాము. బౌలర్స్ అయితే అందరూ సూపర్ అంటే సూపర్ వేస్తున్నారు. స్టార్టింగ్ నుంచి వికెట్లు పడుతూనే ఉన్నాయి. ఓవర్కి 2 ఓవర్లకి 3 ఓవర్లకి వికెట్ పడుతున్నాయి. ఎక్కడ కానీ పార్ట్నర్షిప్ లేదు. ఏమంటే లాస్ట్లో అతను బౌలర్ అన్నాడు, ఆ బౌలర్ 30 రన్లు కొట్టిండే ఆ మాత్రం స్కోర్ వచ్చింది. లేకపోతే 100 రన్లు కూడా వచ్చేవి కాదు. 100 రన్లకే బట్టలు సర్దుకొని పోయే పరిస్థితి ఏర్పడిందే. సో 127 కొట్టినారు. ఏడ్చుకుంటా ముక్కి మూలికి 127 కొట్టినారు. 127 కొట్టినాము, ఇది ఏమైనా బౌలింగ్ పిచ్ చేయమో, ఇండియా కూడా అంతే అట్లే అవుట్ అవుతారులే అని వాళ్ళకి చిన్న ఆశ ఉంటుంది. సో అట్లే అనుకుని బౌలింగ్ వచ్చినారు. బౌలింగ్ వచ్చినప్పటి నుంచి ఈ పక్క అభిషేక్ మామూలు కాదు బా, అట్లా ఆల్రౌండర్ షో వాంచి పరేస్తున్న షాట్లు, మామూలు కొట్ల షాట్లు అసలు ఇంకా లాస్ట్కి 30 రన్లు కొట్టి అవుట్ అయిపోయినాడు. సో మళ్ళీ వచ్చిన ఇంకా మనకి సూర్యకుమార్ తెలుసు, గ్రౌండ్ యాపకుంటే ఆ పక్క బౌండరీలు వాంచి పరేస్తాడు. అట్లే అన్నాడు సూర్యకుమార్ యాదవ్, అట్లే అన్నాడు. ఇండియా బ్యాటింగ్లో మాత్రం ఎక్కడా తగ్గలేదు. అసలుకి మ్యాచ్ అయితే 15 ఓవర్లకి ముగించినారు. ఇంకా లాస్ట్లో శివం దుబే వచ్చి 6లు కొట్టినాడు. మళ్ళా 6th సూర్యకుమార్ ఫినిషింగ్ ఇచ్చినాడు. సో ఇండియా అయితే పాకిస్తాన్కి అయితే బట్టలు ఉడదీసేసి నిలబెట్టింది ఇక్కడ గ్రౌండ్లో. అసలు ఎప్పుడు ఆడినా కూడా మేమే గెలిచేది. పాకిస్తాన్ పని అయిపోయింది, లపాకి అది. పాకిస్తాన్ పని సంకన ఆగిపోయింది. వాళ్ళ క్రికెట్ ఎత్తిపోయింది. ఎప్పుడు ఇండియాతో అన్నా వాళ్ళు ఏం గెలిచేది ఏం లేదు. ఊరికే మాటలు అంతే, మాటలతో అట్లా ఇట్లా అనేసి. రియల్గా ఆలోచిస్తే పాకిస్తాన్ టీం ఎప్పుడో ఎత్తిపోయింది సీన్. అంతే, ఇండియాతో అవసరం లేదబ్బా మీకు. ఆఫ్ఘనిస్తాన్తో ఒక 5 వన్డేలు 5 2020 సిరీస్ పెట్టుకోండి. ఖచ్చితంగా ఆఫ్ఘనిస్తాన్ టీమే మిమ్మల్ని చిత్తుగా ఓడిపిస్తుంది. మీ టీము అసలుకి ఉండే స్టామినా మీకు అర్థం కాలే. ఇండియాతో ఆడేంత స్టామినా లేదు మీకు అసలుకి. ఊరికి పేరుకి అంతే. మహా అంటే 100 రన్లు కొట్టే మ్యాచ్ 120 రన్ల వరకు వచ్చింది అంతే. ఏదో మేము ఇండియాని కొట్టేసి కప్పు కొడతామంత సీన్ లేదు. ఇండియా ఎప్పటికీ సూపర్ గేము, ఆల్రౌండర్ గేము. ఈ ఏషియా కప్పు కూడా కొట్టేది ఇండియానే. మాకు కప్పుతో అవసరం లేదు. మాకు పాకిస్తాన్ మీద గెలిస్తే కప్పు గెలిచినట్లే. ఇంకా ఆల్రౌండర్ షోతో అదరగొట్టిన ఇండియా. హ్యాట్స్ ఆఫ్. జై హింద్.